పీపీపీ విధానంపై పెట్టుబడిదారులను జగన్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల టెండర్ల ప్రక్రియను పొడిగించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. తాటాకి చప్పులకు ఎవరు బెదిరే పరిస్థితి ఉండదు. అటువంటి ఎవరు బెదర్లు కూడా తెలుసు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు. ఆయనకు అంత అవగాహన రాహిత్యం 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ఒక విధానపరమైన నిర్ణయంలో సంబంధం లేని వాళ్ళని జైలుకు పంపిస్తుందని చెప్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఆదోనికి ఒక రాజ్ కుమార్ ప్రేమ్చంద్ షా అని టెండర్ వేయడం జరిగింది. మళ్ళీ 22 అయినప్పుడు మళ్ళీ ఒక 15 రోజులు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మేము ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి నేషనల్ మెడికల్ కమిషన్కి, ఎన్ఎంసీకి అప్లై చేసుకోవాలి. ఆ విండో ఈ యాక్చువల్గా అయితే 20-25 తేదీల్లో ఓపెన్ అవుతుంది. నెల రోజుల పాటు విండో ఉంటుంది. ఇప్పుడు 29వ తేదీ ఓపెన్ అవుతుంది, జనవరి 28 లోపల. ఈ టెండర్ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి అనుగుణంగా అప్లై చేసుకోవాల్సిన ఇది ఉంటుంది కాబట్టి సమయం లేదని చెప్పాం. దాంతో ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అయితే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సంప్రదించిన తర్వాత ఈ ప్రశ్నలు కొద్ది సమాధానం ఇవ్వండి, మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మళ్ళీ దీన్ని కొద్దిగా పొడిగిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే పొందులు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు అడిగిన సమయం పొడిగింపు చేయలేకపోయాం. రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. అయితే ఈ విషయంలో కాస్త బెదిరింపులు, అది పాల్పడము ప్రజల్లో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా అనుకోవచ్చు, కానీ పెట్టుబడిదారుల్లో అటువంటి భయం ఏం లేదు.